ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువనున్న కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అక్కడి అధికారులు ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 7.6 టీఎంసీలు కాగా సాయంత్రం వరకు 6.2 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 33,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా 19,000 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతుంది. దిగువనున్న ఎగువనున్న కడెంతో పాటు ఇతర పరివాహకాల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారి జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా సాయంత్రం వరకు 18.25 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అక్కడి అధికారులు 20 గేట్లను ఎత్తి 1,35,272 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,37,303 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా 1,45,026 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోంది. ఇక ధర్మపురితో పాటు రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా అధికారులు గోదావరి తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు.